ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 2024 న్యూ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ కార్డ్ అనేది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. బట్ ఈ లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అనేది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. మార్చ్ 31 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అనేది వస్తుంది. అండ్ ఈ లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అనేది యాక్సిస్ బ్యాంకు కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ లింక్ నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది ఈ క్రెడిట్ కార్డ్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏ లింక్ నుంచి పడితే ఆ లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఆ కార్డ్ అనేది జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేది ఛార్జ్ చేయొచ్చు. మీరు కావాలంటే అఫీషియల్ యాక్సిస్ వెబ్సైట్లో కూడా చూడండి, సెలెక్టెడ్ ఛానల్స్కి లైఫ్ టైం ఫ్రీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మరి లేట్ చేయకుండా మనం కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలోనే ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్, అంటే ఈ కార్డు ద్వారా మనకి క్యాష్ బ్యాక్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ కనబడుతున్న యాక్సిస్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. సో ఇది అఫీషియల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్. సో ఇక్కడ ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, సో ఎస్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది అక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ లేదనుకోండి, ఎలాంటి వరీస్ లేవు. యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ లేని వాళ్ళకి కూడా కార్డు అనేది అప్రూవల్ వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ నో పైన క్లిక్ చేయండి ఇన్ కేస్ మీకు అకౌంట్ అనేది లేకపోతే. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరం ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్న క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. మీ టైటిల్ మిస్టర్ మిస్సెస్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ కార్డు పైన పేరు ఎలా రావాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీరు ఉమెన్ అయినట్లయితే. మ్యారిటల్ స్టేటస్ దగ్గర సింగిల్ మ్యారిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ రెసిడెంట్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఇంటి నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. మీ పిన్ కోడ్, స్టేట్, సిటీ ఇవన్నీ ఫిల్ చేసేసి అప్డేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ ఆఫీస్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ అడ్రస్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేయండి, పిన్ కోడ్, స్టేట్, సిటీతో సహా. సో ఇన్ కేస్ మీకు బిజినెస్ కానీ షాప్ కానీ ఉందనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీ బిజినెస్ షాప్ అడ్రస్ కూడా ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఇంటి దగ్గర నుంచే మీరు బిజినెస్ కానీ వర్క్ కానీ చేసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఇంటర్ అడ్రస్ కూడా మీరు ఫిల్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇంటర్ అడ్రస్ తీసుకోకపోతే ఎర్రర్ వస్తే కొంచెం మాడిఫై చేసేసి అప్డేట్ అయితే చేసుకోండి. తర్వాత మీ కార్డు బై పోస్ట్ ద్వారా ఎక్కడికి రావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇంటికి రావాలంటే రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఆఫీస్కి కావాలంటే ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మోడిఫై చేసేది ఉంటే మోడిఫై చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ సెక్టర్ దగ్గర ప్రైవేటా, గవర్నమెంటా, పబ్లిక్ సెక్టర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర సాలరీ సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దగ్గర మీరు ఏ ఇండస్ట్రీ రిలేటెడ్ లో వర్క్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్ దగ్గర మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. మీ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారో ఆ అన్ని ఇయర్స్ ఎంటర్ చేయండి. మీరు చేసే వర్క్లో టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు సాలరీ కాదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆక్యుపేషన్ కూడా అవసరం లేదు. సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర మీకు బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్, మీరు ఏ రిలేటెడ్ లో ఇన్కమ్ ఏం చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీ ఏ కేటగిరీకి సంబంధించిన బిజినెస్ అది సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్ దగ్గర మీకు బిజినెస్ కానీ షాప్ కానీ ఉంటే దాని నేమ్ ఎంటర్ చేయండి. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు ఏదో అనుకోండి, ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక షాప్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఓనర్షిప్ టైప్ దగ్గర మీకు ఉన్న బిజినెస్ కానీ మీకు చేసే వర్క్ కానీ ఓన్ బిజినెస్ అనుకోండి, ఓన్ వర్క్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్పేసి. ఇన్ కేస్ మీకున్న బిజినెస్ పెద్ద ఎత్తున పార్ట్నర్షిప్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ అనుకోండి. సో ఇవి రెండిట్లో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి. బట్ వీటికి జిఎస్టీ నెంబర్ అవన్నీ ఎక్కువ అవసరం పడతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి మీ బిజినెస్ ఉంటుంది అనేది ఇయర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ అనేది ఇక్కడ షో అవుతాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ యాక్సిస్ మైజోన్ చూపించలేదు అనుకోండి, ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ స్క్రోల్ చేసుకుంటూ చెక్ చేయండి. ఎక్కడైతే కార్డ్ చూపిస్తుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చాలా మందికి యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది, ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ ఇది. ఇన్ కేస్ ఎవరికైనా ఇది చూపించకపోయి మిగతా క్రెడిట్ కార్డ్ చూపించినా కానీ బెటర్, మీకు ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. కాకపోతే ఇది ప్రెజెంట్ మనకు లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. అండ్ కొన్ని కార్డ్స్ అనేది ఇలా జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేది ఉంటాయి. సో మీరు యాక్సిస్ మైజోన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫైనల్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అవన్నీ కిందకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక రిఫరల్ కోడ్ దగ్గర మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయి మీకు ఒక రిఫరెన్స్ అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో అప్లికేషన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఆ అప్లికేషన్ నెంబర్తో మీ అప్లికేషన్ ఎక్కడ వరకు వచ్చింది,
అయింది అనేది కంప్లీట్గా ట్రాక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్రూవల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీకు ఆల్రెడీ మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. సో మీ సిబిల్ స్కోర్లో మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, లోన్స్ ఉన్నా, ఏవి ఉన్నా కానీ ఆ పేమెంట్స్ అనేది ఆన్ టైం చేశారా, లేకపోతే లేట్ పేమెంట్స్, డిలే పేమెంట్ చేశారా, ఇవన్నీ చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొంతమందికి వీడియో కేవైసీ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీడియో కేవైసీ చేసుకోమంటే వీడియో కేవైసీ చేసుకోండి. మీకు వాళ్ళు కాల్ చేసి కానీ మెసేజ్ రూపంలో అలర్ట్ ఇస్తారు. ఇన్ కేస్ కొంతమందికి యాక్సిస్ బ్యాంక్ నుంచే ఫిజికల్గా వచ్చి కేవైసీ చేసుకొని పోతారు. కేవైసీ అంటే మీ బిజినెస్ వెరిఫికేషన్స్ అట్లాంటివి కాదు, జస్ట్ మీ ఫింగర్ ప్రింట్, సెల్ఫీ అనేది తీసుకొని పోతారు, ఇమేజ్ అనేది. సో మీరు ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ మీరు వీడియో కేవైసీ చేసుకున్న, ఫిజికల్ కేవైసీ చేసుకున్న, ఐడి కార్డ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. వీళ్ళు జెన్యూన్గా యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చారా, ఫ్రాడ్ చేయడానికి వచ్చారా చెక్ చేసుకొని మీరు కేవైసీ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేసుకోండి. సో ఈ విధంగా యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కార్డు వచ్చిన తర్వాత మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అంతా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్ చూసుకున్నట్లయితే, ఈ కార్డులో మూవీ టికెట్ బుకింగ్ అనే బెనిఫిట్ ఉంటుంది. బట్ దీని క్యాపింగ్ మంత్లీ 200 ఉంటుంది. సో ఇది పెద్ద అందరికి యూజ్ అవ్వదు. బట్ ఈ సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ వర్త్ 1000 రూపీస్ది మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఇది కొంతమందికి యూజ్ అవుతుంది. సో 1000 రూపీస్ ఉంటుంది వర్త్. మీరు కార్డు తీసుకున్న తర్వాత 30 డేస్లో, ఫస్ట్ 30 డేస్లో ట్రాన్సాక్షన్ చేస్తే వీళ్ళు మీకు కూపన్ కోడ్ ఇస్తారు. ఆ కూపన్ కోడ్తో మీరు సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేస్ మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే మీకు ఈ కార్డ్ బెటర్గా యూజ్ అవుతుంది. మీరు 500 పైన ఎంత ఆర్డర్ చేసుకున్నా కానీ ఫుడ్ మీకు ఫ్లాట్ 120 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ ఇస్తున్న కూపన్ కోడ్ అనేది యూజ్ చేసుకోవాలి. బట్ ఇది ఒక్క యూజర్ ఐడికి, స్విగ్గీ యూజర్ ఐడికి మంత్లీ 2 టైమ్స్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 2 సార్ల కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకోవాలంటే ఇంకో యూజర్ ఐడి నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోండి. తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇండియన్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది ఉంటుంది కార్డు ద్వారా. రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది నార్మల్ యాజ్ యూజువల్, అంత పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అండ్ అజియోలో షాపింగ్ చేస్తే మీకు 1000 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది కూడా నార్మల్గానే ఉంటుంది. తర్వాత డైనింగ్ డిలైట్స్ ఉంటాయి. అంటే ఈ యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్డ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, సో ఆ రెస్టారెంట్లో మీరు 2500 కంటే ఎక్కువ బిల్ చేసి డైనింగ్ చేసినప్పుడు మీకు 15% వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈజీ డిన్నర్ రిలేటెడ్ అన్నట్టు. సో దీనికోసం మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వెబ్సైట్లో నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ అనేది చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. ఇన్ కేస్ ఈ కార్డు కనుక మీకు ఏదైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినట్లయితే ఈజీగా అప్రూవల్ ఇచ్చే హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ లింక్ కానీ, స్కేపియా క్రెడిట్ కార్డ్ లింక్ కానీ, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లింక్ కానీ, ఇలా కొన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి. ఒక దాంట్లో రిజెక్ట్ అయినా ఒక దాంట్లో అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.